కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మేడపైన కోడలి వంటలు. అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు పెద్ద గర్విష్టి. అతని కుటుంబం అంతా అతను నడిపే హోటల్పైనే ఆధారపడి ఉంటుందని గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు. ఒకనాడు, ఒరేయ్ మోహన్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నేను లేనప్పుడు క్యాష్ కౌంటర్లో డబ్బు తీయొద్దని. అది కాదు నాన్నగారు, 10 కేజీల చికెన్ ఆర్డర్ పెట్టాను, మీరు బయటికెళ్లారు, చికెన్ వచ్చింది, వాళ్ళు డబ్బులు త్వరగా ఇమ్మని గాబర పెట్టేసరికి క్యాష్ కౌంటర్లో డబ్బులు తీక తప్పలేదు. పోనీలేండి, మన పిల్లాడేగా, పైగా వాడు కూడా హోటల్లో కష్టపడుతున్నాడు. క్యాష్ కౌంటర్లో డబ్బు దిత్తే ఏమైంది? నువ్వు నోరు ముయ్. మన పిల్లాడేంటి మన పిల్లాడు, ఆ హోటల్ నాది, నాది మాత్రమే. వాడు కష్టపడితే నేను వాడికి వాడి భార్యకి 3 పూటలా భోజనం పెడుతున్నాను. ఉండడానికి ఇల్లిచ్చాను, వేసుకోవటానికి బట్టలిచ్చాను, పైగా ఫ్యాన్లు ఏసీలు అంటూ ఎన్నో సౌకర్యాలు కూడా కల్పించాను. వాడైనా సరే వాడి తమ్ముడైనా సరే నా మాట వినాల్సిందే అంటూ పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలకు బాధపడ్డ మోహన్ భార్య చాందిని తన అత్తయ్యతో ఇలా అంటుంది. అదేంటత్తమ్మా, ఎవరో పనాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? పెద్ద అబ్బాయి ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నారు. ఆ పడే కష్టమేదో మరో దుకాణంలో కష్టపడితే జీతంతో పాటు గౌరవం కూడా దక్కేదేమో. నువ్వు ఊరుకో చాందిని, నాన్న ఎన్నన్నా అది మన దుకాణం. మనమే వేరే చోటుకు పోతే నాన్న పరువేం కావాలి? మీ నాన్నగారి పరువు సంగతి తర్వాత, ముందు మీ పరువు గురించి ఆలోచించుకోండి అంటూ చాందిని కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. చేసేదేమీ లేక సూర్యకాంతం కూడా ఇక పనిలో పడిపోతుంది. ఓ వారం రోజుల తర్వాత, అన్నయ్య, వదినా, మీకు శుభవార్త. ఏంట్రాది, నువ్వంత ఆనందంగా కనిపిస్తున్నావంటే పరీక్షల్లో మంచి మార్కులే వచ్చినట్టున్నాయి. అది మాత్రమే కాదన్నయ్య, నాకు ఉద్యోగం కూడా వచ్చింది. పై చదువులు చదివిస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మా కంపెనీ వారు. చదువుకి ఫీజు వాళ్లే కట్టుకోగా తిరిగి నెలకు 50,000 జీతం నా చేతికిస్తారు. చాలా మంచి వార్త చెప్పావు రాజేషు. కనీసం నువ్వైనా మీ అనేలా కాకుండా గౌరవంగా బ్రతికే జీవితాన్ని ఎంచుకున్నావు. ఏంటి చాందిని, నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా? వదిన చెప్పింది ముమ్మాటికి నిజమన్నయ్యా. నాకు మాత్రం నాన్నంటే ప్రేమ లేదా? మన దుకాణం అంటే ఇష్టం లేదా? కానీ నాన్న గర్వంతో నేను వేగలేను. ఆయన కోపంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మన కష్టాన్ని అసలే గుర్తించరు. అందుకని ఉద్యోగాన్ని సంపాదించాను. పోన్లే, నీకెలా నచ్చితే అలా చెయ్ అన్నట్టు నాన్నతో అమ్మతో ఈ విషయం చెప్పావా? ఇప్పుడే చెప్పొస్తున్నాను. నాన్నగారికి నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేదని సంగతి నీకు తెలుసుగా. అందుకని ఆయన ఏమీ మాట్లాడకుండానే ఉండిపోయారు. అమ్మ మాత్రం చాలా సంతోషించింది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ 4 రోజుల తర్వాత, చిన్నాడికి ఉద్యోగం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో వాడు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఏం తింటాడో, పనులన్నీ ఎట్టా చేసుకుంటాడో, ఒక్కడే ఎట్టా బ్రతుకుతాడో ఏమో. ఏం భయపడకండి అత్తమ్మా, అన్ని రాజేష్కి అలవాటు అవుతాలేండి. అయినా అంత కంగారు పడే బదులు మంచి అమ్మాయిని చూసి మా మరిది గారికి పెళ్లి చేసేయచ్చు కదా. నిజంగా అన్నావో సరదాగా అన్నావో గాని నా మనసులో కూడా అదే ఉందమ్మా. మనం ఎన్ని అనుకున్నా జరుగుతాయా ఏంటి? మన ఇంట్లో ఏదైనా జరగాలంటే అది మీ మావి అనుకుంటే గాని జరగదు. ఇంతలో అక్కడికి రామారావు వస్తాడు. ఏంటి, నా గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు? ఏమి లేదులేండి. ఇలా ఊరికినే కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే బదులు హోటల్కెళ్ళి గిన్నెలు గడగటంలో సహాయమైనా చెయ్యొచ్చుగా అంటూ హేళనగా మాట్లాడతాడు రామారావు. ఇంతలో రాజేష్ కోమలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేస్తాడు. ఒరే రాజేష్, ఏంట్రా ఇది? నేను నీ పెళ్లి ఎంతో ఘనంగా చేద్దామనుకుంటున్నాను. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయి మెళ్ళో తాలిగట్టి ఇంటికి తీసుకొస్తే ఎట్లా? చిన్నడా, ఇంట్లో ఉన్న మాతో ఒక్క మాట నేను చెప్పాలిగా. చెప్తే మాత్రం మీరు నాకు కోమలితో పెళ్లి జరిపిస్తారా? ఎలాగైనా నా మనసు మార్చి నాన్నగారికి నచ్చిన సంబంధమే చేస్తారు. నేను కోమలి ప్రేమించుకున్నావమ్మా. నోరు మొయ్. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ అమ్మాయి మెల్లో తాళిని తీసేసి ఆ పిల్లని వాళ్ళింటి దగ్గర దించిరా. నీకు బంగారం లాంటి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. అవసరమేం లేదు నాన్న, కోమలిని నా భార్య. అయితే ఇట్నుంచి ఇటే బయటికి నడు. నా ఇంటి గుమ్మంలో కూడా నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యో, అంత పెద్ద మాటలు వద్దులేండి. ఎంతైనా వాడు మనోడేగా, ప్రేమించాను అంటున్నాడుగా. వాడి జీవితం వాడికి నచ్చినట్లు బ్రతకనీయండి. ఇంతలో ఆ విషయం తెలుసుకున్న మోహన్ పరుగు పరుగున అక్కడికొస్తాడు. నాన్నగారు, తమ్ముడు చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వాళ్ళిద్దరినీ ఇంట్లోపలికి రానివ్వండి.
ఏది ఏం జరిగినా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నా నిర్ణయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాళ్ళు కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ కోపంగా హోటల్కి బయలుదేరి వెళ్తాడు రామారావు. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగిందండి. మీరు నన్ను పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారైనా మీ ఇంట్లో మాట్లాడుండాల్సింది. మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఏముండదమ్మా. నువ్వేం టెన్షన్ పడకురా రాజేష్, నువ్వు బాగానే చూసుకుంటావు. అమ్మా, మా రాజేష్ నిన్ను బాగానే చూసుకుంటాలే. రాజేష్, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ప్రేమలోనే కాదు, జీవితంలో కూడా గెలవాలి మీరు. నాన్న రాజేషు, అమ్మ కోమలి, మీరు సుఖంగా ఉండండి. అప్పుడెప్పుడు రామపురం వచ్చి నాకు కనిపిస్తా ఉండండి. ఆయన మాటలకి ఏం బాధపడబాకండి. అమ్మా, నువ్వు అసలు కంగారు పడుకో. అన్నయ్య, వదిన్ని అమ్మని జాగ్రత్తగా చూసుకో. వదిన ఎప్పుడైనా అవసరం వస్తే నాకు ఫోన్ కాల్ చేయి. అలా మాట్లాడుకున్నాక రాజేష్, కోమలి పట్నం వెళ్లే బస్ ఎక్కి పట్నంలో స్థిరపడతారు. కొన్ని నెలలు ఒకరోజు చాందిని, అత్తమ్మా, ఏమండి, మీ ఇద్దరికి ఒక శుభవార్త చెప్పాలి. నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. అవునా చాందిని, నిజంగా చాలా మంచి వార్త చెప్పావు. కోళ్లపిల్ల ఎన్నాళ్ళు నుండి ఎదురు చూస్తున్నాను నీ నోటి మాట వినాలని. జాగ్రత్తగుండు, ఇటాడు తిరగబాక. ఇకపై నువ్వే పని చేయడానికి వీల్లేదు. అన్నీ నేనే చూసుకుంటా. హోటల్లో కొన్ని వెళ్ళనక్కర్లేదు, సరేనా? సరే అత్తమ్మా, కానీ హోటల్కి వెళ్ళకపోతే మావయ్య ఏమంటారు? ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే. అయినా కడుపుతో ఉన్న నిన్ను పనిచేయమని నాన్నగారు మాత్రం ఎందుకు చెప్తారు? అలా కొన్నాళ్ళు చాందిని దుకాణానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అది గమనించిన రామారావు ఒకనాడు, చాందిని, ఏంటి ఈ మధ్య నువ్వు హోటల్కి వెళ్లటమే మానేశావు? అక్కడ నీ పనంతా ఎవరు చేస్తారు? మీ నాన్నొచ్చి చేస్తాడా, మీ అమ్మ వచ్చి చేస్తుందా? వాళ్ళెందుకు చేస్తారు మావయ్య? చేస్తే నేనే చేయాలి గాని. నేనిప్పుడు ఒట్టి మనిషిని కాదు, నా కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో నేను ఎక్కువ పని చేయలేను కదా, అందుకని హోటల్కి రావడం లేదు. అవునండి, నేనే చెప్పా హోటల్ కొద్దులే అమ్మా అని. ఆయన ఇట్టాడి సమయాల్లో కోడలు పనిచేయడం మంచిది కాదుగా. అదంతా నాకు తెలీదు. కడుపుతో ఉంటే అన్నం తింటం మానేస్తుందా? అలాగే పని కూడా. పనులు ఖచ్చితంగా చేసి తీరాలి. అది కాదు నాన్న, ఈ టైంలో ఎక్కువ పనులు చేయకూడదు. తను విశ్రాంతి తీసుకోవాలి. అయితే ముందు నా ఇంటి నుండి మీరు కూడా బయటకు వెళ్ళండి. ఇప్పుడు నువ్వెక్కడో కష్టపడి పనిచేసి నీ భార్యని ఇంట్లోనే రాణిలా కూర్చోబెట్టు. నా తిండి తింటున్నంతకాలం ఖచ్చితంగా ఎవరైనా సరే నేను చెప్పిన పని చేసి తీరాల్సిందే. మీలో మూర్ఖత్వం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఆమె కడుపులో బిడ్డ పెరుగుతుందన్నా కూడా మీరు వినట్లేదేంటి? నేను ఎవ్వరితోనూ వాదించదలుచుకోవటం లేదు. నా దుకాణంలోకొచ్చి పనిచేసే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో ఉండే హక్కుంటుంది. అయితే సరే నాన్నగారు, నేను నా భార్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాం. వెళ్లే ముందు ఒక మాట చెప్తాను, వినండి. బయటకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో చేయలేక మీ హోటల్లో పడుండలేదు ఇన్నాళ్ళు. ఆ దుకాణం మనది అనుకున్నాను కనుకే ఇన్నాళ్ళు మీరు ఎన్నన్నా పడ్డాను. కాని ఈరోజు మీ మాటలు శృతి మించిపోతున్నాయి. మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించండి. పెద్దోడా, అంత మాట అనబాకరా. అంతన్నాక ఇప్పుడు అనద్దంటావేంటి సూర్యకాంతం? వెళ్ళని, ముందిక్కడి నుంచి వీళ్ళిద్దరిని కూడా బయటికెళ్ళని. నోరు మూసుకొని నువ్వు లోపలికి వదా అంటూ రామారావు పెద్ద కొడుకు కోడల్ని కూడా ఇంటి నుంచి తరిమేస్తాడు. సూర్యకాంతం చాటుగా వెళ్లి తన చిన్న కొడుక్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. వెంటనే రాజేష్ మోహన్కి ఫోన్ చేస్తాడు. హలో అనయ్య, అమ్మ నాకు జరిగిందంతా చెప్పింది. నువ్వు అర్జెంటుగా వదిన్ని తీసుకుని పట్నం వచ్చేయ్. ఎందుకు లేరా? నీకు ఇబ్బంది. నేనిక్కడే ఏదైనా పని చూసుకుంటాను. ఈ ఇబ్బంది ఉందన్నయ్య. మనందరం కలిసి ఉండటమే నాకు కోమలికి కావాల్సింది. అమ్మా నాన్నలతో ఎలాగూ కలిసుండే అవకాశం లేదు. కనీసం మనిద్దరమైనా కలిసుందాం. అయినా వదిన అసలే ఒట్టి మనిషి కాదు. ఇలాంటి సమయంలో ఆమెను ఎక్కడని తిప్పుతావు? రాజేష్ అలా అడిగేసరికి మోహన్ ఆలోచించి తన భార్యను తీసుకుని పట్నం వెళ్తాడు. బావగారు, అక్క బాగున్నారా? లోపలికి రండి. అక్క, నీకోసం నేను రకరకాల వంటలు చేసి పెట్టాను. అన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పాలి. అలా కోమలి తన తోటి కోడల కోసం రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఇంట్లో వాళ్ళంతా ఆ వంటల్ని తిని ఆమెను మెచ్చుకుంటారు. ఇలా కొద్ది రోజులు హాయిగా గడుపుతారు. ఒకనాడు మోహన్, ఏంటి రాజేష్ అంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైనా జరిగిందా? రెసిషన్ కారణంగా నా జాబ్ పోయిందన్నయ్య. అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? అయ్యో రాజేష్, అసలే మీ అన్నయ్య కూడా ఉద్యోగం దొరకట్లేదు. నీ ఉద్యోగం కూడా పోతే ఇక మనం ఎలా బ్రతుకుతాం? అన్నయ్య, వదిన, కోమలి, మీరు అసలు కంగారు పడద్దు. నేనేదో ఒకటి చేసి జాబ్ సంపాదిస్తాను. అప్పటిదాకా మనం ఏవైనా చిన్న చిన్న పనులు చేయాల్సిందే. వదినా, నువ్వు మాత్రం హాయిగా విశ్రాంతి తీసుకో. మీరేమనుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఐడియానా?
ఏంటో చెప్పు కోమలి. నాకు పెళ్లికి ముందు పుట్టింటి నుండే వంటలు చేసే అలవాటుంది. మొన్న అక్క కోసం చేసిన వంటలు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినప్పుడు అందరూ చాలా బాగున్నాయన్నారు. ఇలా హోమ్ ఫుడ్స్ చేసి అమ్మితే ఎలా ఉంటుందంటారు? మంచి ఐడియానే, కానీ ఇంట్లో అంత ఎక్కువ వంట చేస్తే ఆ వచ్చే పొగ వదినకు మంచిది కాదేమో. నిజమేనండి, నేను అంతగా ఆలోచించలేదు. కానీ ఈ వంటలేమో ఇంట్లో కాకుండా మేడపై చేస్తే ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ఐడియా కోమలి. నేను అన్నయ్య కూడా మాకు వీలైనంత సహాయం నీకు చేస్తాం. ఖచ్చితంగా. ఎలాగూ మాకు కూడా వంటలు చేసే అలవాటుంది. కష్టం పెట్టిన ప్రతిసారి ఆ భగవంతుడు వెంటనే ఇలా పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నాడు. కోమలి, నా వరకైనంత వరకు నేను కూడా సహాయం చేస్తాను. ఇలా ఆ నలుగురు కలిసి డాబా మీద వంటలు చేస్తూ హోమ్ ఫుడ్స్ని ఓపెన్ చేశారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లే కాకుండా పట్నం అంతా కూడా కోమలి హోమ్ ఫుడ్స్ బాగా ఫేమస్ అయిపోయింది. చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఆర్డర్ చేసి మరీ కోమలి చేసే డాబా వంటలు రుచి చూస్తారు. కొద్ది కాలంలోనే కోమలి వాళ్ళు ధనవంతులుగా మారిపోతారు. ఒకనాడు రామారావు ఇంకా సూర్యకాంతం వీళ్ళ ఇంటికొస్తారు. పిల్లలు, నన్ను క్షమించండ్రా. నేనే అహంకారానికి పోయి ఎన్నో తప్పులు చేశాను. మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. ఇకపై ఎప్పటికీ ఇలా జరగదు. మీరు లేకపోవటం వల్ల వ్యాపారం పడిపోయింది. ఇల్లంతా బోసిపోయింది. మీ విలువ నాకిప్పుడే అర్థమైంది. దయచేసి మన ఇంటికి తిరిగి వచ్చేయండ్రా. ఇక రామారావు అలా వచ్చేయండి అని అడిగేసరికి కొడుకులు కోడళ్ళు అంతా తిరిగి మళ్లీ రామాపురానికి వెళ్లారు. వాళ్ళ ఇంట్లో వాలిపోయారు. ఆ కుటుంబం హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు ఊరికి సర్పంచ్ కావటంతో అందరూ ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవించేవారు. ఇలా ఉండగా ఒకనాడు, అరే రాజేషు, మీ చెల్లికి ఎలాగో పెళ్లి చేసి పంపించేశాను. ఇక నాకున్న ఒక్క కొడుకువి నువ్వేరా. నీకు నా ఆస్తులన్నీ అప్పగించి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నాను. ఏమంటావు కాంతం? నాకేం తెలుసండి, మీరేం చెప్తే అది. ఒరే రాజేష్, నీతోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయిరా. నువ్వు కూడా చేసేసుకో. నాన్నగారు చెప్పినట్లు మా బాధ్యత తీరిపోతుంది. సరే నాన్నగారు, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. మరింకెవరో ఎందుకు? కాంతం, నీ తమ్ముడు కూతురు కోమలి ఉందిగా, తనైతే మన రాజేష్కి ఈడూ జోడు సరిపోతుంది. అసలే నువ్వు అమాయకురాలివి. మరింకెవరైనా మన ఇంటికి కోడలుగా వస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. నీ మేనకోళ్ళైతే నిన్ను బాగా చూసుకుంటుంది. ఏమంటావురా రాజేషు? అవునాన్నగారు, మీరు నేను మన ఆఫీసులకి మనం వెళ్ళిపోతే వాళ్ళిద్దరేగా కలిసి ఉండాల్సింది. ఇలా ఆ కుటుంబం అంతా కలిసి కోమలిని తమ ఇంటికి సరైన కోడలు అనుకుంటారు. ఇక ఆ మరునాటి ఉదయం సూర్యకాంతం తన తమ్ముడి ఇంటికి వెళ్తుంది. అక్క, ఎలా ఉన్నావు? ఒక్కదానివే వచ్చావా? బావగారు రాలేదా? వదినా, ఎలా ఉన్నావు? ఓసై కోమలి, ఎవరొచ్చారో చూడు. అత్త, బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? ఒరే తమ్ముడు, మీ బావగారు రాజేష్కి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారా? అమ్మా సరళ, వేరే అమ్మాయి ఎవరో ఎందుకు, మన కోమలైతే అంతా బాగుంటుందని ఆయన అభిప్రాయం. వదినా, మేం కూడా అదే అనుకుంటున్నాం. ఇది ఒట్టి అమాయకురాలు. చదువులో మొదటి స్థానంలోనే ఉండేది, కానీ గడుసుతనం అసలే లేదు. ఏ ఇంటికి కోడలైతే ఏ కష్టాలు పాలవుతుందోనని మేం కూడా కంగారు పడుతున్నాం. ఇలాంటి సమయంలో నువ్వు వచ్చి ఈ మాట చెప్పి మాకు ఎంతో ఊరటనిచ్చావక్క. ఇంతకీ రాజేష్కి పెళ్లిష్టవేనా? కోమలికి అభ్యంతరం లేకపోతే వాడికి కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు అని చెప్పాడ్రా. ఇలా ఇరు కుటుంబాల ఒప్పందంతో రాజేష్కి కోమలితో పెళ్లి జరుగుతుంది. కొన్నాళ్ల తర్వాత రాజేష్ తన తండ్రితో ఇలా అంటాడు. నాన్న, నేను ఈ ఉద్యోగాన్ని మానేస్తున్నాను. మా మేనేజర్ అధికార మదంతో అతని కింద పనిచేస్తున్నామని అందర్నీ టార్చర్ చేస్తున్నాడు. అతని పని కూడా మాపైనే గుమ్మరిస్తున్నాడు. కాదు అంటే ఉద్యోగంలో నుంచి పీకేస్తాను అంటున్నాడు. అందుకని నేనే ఉద్యోగాన్ని మానేసి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరేరా, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. నేను కూడా నీ వ్యాపారానికి సాయపడతాను. ఈ సర్పంచ్ ఉద్యోగం కూడా అంత తేలికేందేమీ కాదు. నా పదవిని ఉపయోగించుకొని కొంతమంది తప్పుడు దారులు దొక్కాలని చూస్తుంటారు.
అలా కాదంటే వారితో విభేదం తప్పట్లేదు. ఎంతకాలం ఎలాగో ఉద్యోగం చేశాను, ఇక నీ వ్యాపారానికి సాయపడతాను. కాంతం, అమ్మా కోమలి, మీరేమంటారు? నాకేం తెలుసండి, అంతా మీ ఇష్టమే. అవును మామయ్య గారు, మీకు ఏది సరైందైతే అదే చెయ్యండి. మాకు వీలైనంత సహాయం మేం చేస్తాం. అలా రాజేష్ ఇంకా రామారావు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓ బట్టల దుకాణం తెరుస్తారు. రామారావు సర్పంచ్ పోటీ నుండి తప్పుకోవటంతో అదే ఊరికి చెందిన కృష్ణారావు సర్పంచ్ అవుతాడు. ఏంటి రామారావు, ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇలా వ్యాపారం బాటబట్టావు? వ్యాపారాలన్నింటికి నేనడ్డుపడుతున్నాననేవాడివిగా, అందుకే నీకున్న అడ్డు తొలగిపోయినందుకు ఆ భగవంతుడు నన్ను ఈ వ్యాపారంలోకి పెట్టాడో ఏమో. నువ్వు సర్పంచ్గా ఉన్నప్పుడు నా వ్యాపారాలు చాలానే అడ్డుకున్నావు, నేనెంతో నష్టపోయేలా చేశావు. ఇప్పుడు నేను సర్పంచ్ అయ్యాను, నువ్వు వ్యాపారం మొదలుపెట్టావు, నీకు నేను అడ్డుగా మారుతానని భయం లేదా? అస్సలు లేదు. ఎందుకంటే నేను నా కొడుకు తప్పుడు దారిలో దొక్కే వ్యాపారం చెయ్యం. ఒకవేళ ఎప్పుడైనట్ట చేస్తే నువ్వు మమ్మల్ని ఖచ్చితంగా అడ్డగించొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణారావు తన మనసులో ఇలా అనుకుంటాడు, చింత చచ్చినా పులుపు జావలేదు. నువ్వు అడ్డదారి తొక్కక్కర్లేదు రామారావు, నువ్వు తొక్కేలా నేను చేస్తాను. నిన్ను ఎట్టాగైనా ఇరికించి నేనేంటో నీకు తెలిసేలా చేస్తాను. అలా కృష్ణారావు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో రామారావు గారి బట్టల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఊరు వారంతా కూడా వీరి బట్టల దుకాణంలోనే బట్టలు కొంటూ ఉండేవారు. ఒకనాడు, నాన్న, పండగ అయిపోయినా కూడా ఇంకా మన దుకాణంలో బిజినెస్ తగ్గలేదు. మరికొద్ది రోజుల్లో పెళ్లి సీజన్ వస్తుంది కదా, అందుకే అనుకుంటా మనం పక్క రాష్ట్రాల నుండి కూడా వివిధ రకాల కలెక్షన్స్ తెచ్చి మన దుకాణంలో పెట్టాల్సి ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నానురా. ప్రస్తుతం మన దుకాణంలో సరుకు అంతా అయిపోవచ్చింది. కొత్త సరుకులు తీసుకొని రావటానికి పట్నం వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్తున్నట్టు వేరే రాష్ట్రం వెళ్తే మనం ఇంకొన్ని రకాల కలెక్షన్లు తీసుకురాగలమేమో. ముఖ్యంగా పట్టు చీరల కోసం కంచికెళ్తే బాగుంటుంది. అందుకే నాన్న, మన ఇద్దరం కంచి బయలుదేరదాం. అమ్మని ఇంకా కోమలిని దుకాణం చూసుకోమని చెప్దాం. కోమలి, నిన్న రాత్రి నీకంతా నేను వివరించానుగా, అమ్మకంతా చెప్పు. మీరిద్దరూ వెళ్ళిపోతే మీ దుకాణాన్ని చూడడం కష్టమైపోతుందేమోరా. నాకెందుకో దిగులుగా ఉంది. దిగులు పడకలే కాంతం, అంతగా కాకపోతే కోమలి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడ ఉండమని చెప్దాం. నాన్నగారు, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం? నా ఫ్రెండ్ మోహన్ ఉన్నాడుగా, దుకాణంలో కోమలికి అమ్మకి సహాయంగా ఉండమని వాడితో చెప్పాను. వాడంతా చూసుకుంటాడు అంటూ మోహన్పై నమ్మకంతో తమ కుటుంబాన్ని ఇంకా దుకాణాన్ని అప్పగించి రాజేష్ తన తండ్రితో కలిసి కొత్త సరుకు తీసుకురావటానికి వేరే రాష్ట్రానికి బయలుదేరాడు. సర్పంచ్ గారు, మాజీ సర్పంచు తన కొడుకుతో కలిసి వేరే రాష్ట్రం బయలుదేరాడు. అమాయకులైన 2 ఆడవాళ్ళని ఇంకా తన వ్యాపార సామ్రాజ్యాన్నంతటినీ నన్నే కాపలాగా పెట్టాడు. మీరేమైనా చెయ్యాలంటే ఇదే మీకు సరైన సమయం. నాకింత మేలు చేసినందుకు నీకు తగ్గ బహుమతి అందుతుంది. ముందు వెళ్ళి ఆ దుకాణం యొక్క దస్తావేజులు తీసుకొందా. అలా దుకాణం దస్తావేజులు తెప్పించుకుని కృష్ణారావు కొన్ని అవకతవకలు చేస్తాడు. వాటిని చూపించి రామారావు రాజేష్పై నేరారోపణలు చేస్తాడు. దీంతో పక్క రాష్ట్రంలో ఉన్న ఆ తండ్రి కొడుకులిద్దరూ అక్కడికక్కడే అరెస్ట్ అవుతారు. అమ్మా, చెల్లెమ్మ, అత్త, మీ ఇద్దరూ ఇంటిని ఖాళీ చేసేయాలి. అదేంటన్నయ్యా అలా అంటున్నావు? ఏం చెప్తావమ్మా, అంతా మన తలరాత. మంచి లాభాలు వస్తున్నాయన్న ఆశతో రాజేష్ కొన్ని చోట్ల నుండి సరుకును అక్రమంగా రవాణా చేశాడు. దానికి ట్యాక్స్ కూడా కట్టలేదు. మొత్తంగా కోట్లలోని నల్లధనాన్ని దాచిపెట్టేశాడు. వాడు మంచివాడే అయినా వాడి ఈ ప్రయత్నం మంచిది కాదు. కనుక వాడికి అరెస్ట్ వారెంట్ వచ్చింది. దాని నుండి తప్పించుకునేందుకు పక్క రాష్ట్రం నుండి సరుకు తేవాలన్న నెపంతో నీ భర్త, నీ మామగారు ఇక్కడి నుంచి పరారైపోయారు. కానీ వాళ్ళని పోలీసులు వదులుతారా? దీని వెనుకున్న వాడిని ఇంకా రామారావు గారిని పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. అదేంటి? ఇదంతా అబద్ధం. ఆయన అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన నాకు లెక్కలన్నీ చూపించారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. అలాని నువ్వు నేను చెప్తే కాదు కదమ్మా. సరైన సాక్ష్యాలతో పోలీసుల ముందు చెప్పగలగాలి. ఇప్పుడు మీరు ఉన్నపలంగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని బరాబరా లాక్కెళ్తారు. మోహన్ ఇలా చెప్పడంతో అత్తాకోడళ్ళిద్దరూ రోడ్డున పడతారు. వచ్చిపోయే వాళ్లంతా సూటిపోటి మాటలతో వారిని బాధ పెడుతూ ఉంటారు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదే కోమలి. అమ్మా కోమలి, ఆ భగవంతుడు మన వాళ్ళ మనసులో
ఎందుకు ఈ దుర్బుద్ధిని కలిగించాడో. అయ్యో అత్తమ్మ, మీరు కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతున్నారా? ఆయన నాకు అన్ని లెక్కలు చూపించారు, అంతా సరిగ్గానే ఉన్నాయి. ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆయన అక్రమంగా సంపాదించలేదు. అదే నిజమైతే వాళ్ళు ఊర్లో లేకపోవడం చూసి ఈ మోహన్ ఇంకా మీ మావయ్య గారి శత్రువులు ఎవరో కలిసి ఈ పని చేసినట్లున్నారమ్మా. మీరేం భయపడకండి అత్తమ్మా, నేను దీన్ని వదిలిపెట్టను. ఎలాగైనా మామయ్యను ఇంకా మీ అబ్బాయిని బయటికి తీసుకొనొస్తాను. అంతవరకు మీరు కాస్త ఓపిక పట్టండి చాలు అంటూ చిన్న చెట్టు కింద ఒక గుడిసె వేస్తుంది. ఆ గుడిసెలో తన అత్తయ్యను కూర్చోబెట్టి వారి షాపు దస్తావేజులన్నీ తెరిచి చూస్తుంది. తన ఫోన్లో న్యాయస్థానానికి సంబంధించిన కొన్ని రూల్స్ని తెలుసుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు, ఓసే కోమలి, వదినమ్మా, మీకిలా చెట్టు క్రింద బతకాల్సిన పనేమీ లేదు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. నేను మంచిలా నేనేమిస్తాను, బావగారు అల్లుడు గారు నిర్దోషులని నిరూపిస్తాను. అలా కాదు నాన్న, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేము. ఈ ఊరు నుండి కనుక మేము బయటకు వెళ్తే మా జీవితాల్ని తారుమారు చేసేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు తల్లి? నేనంతా చూసుకుంటాను. మీరు నన్ను చదివించిన చదివి ఇప్పుడు మా ఆశాజ్యోతి. ఈ పరిస్థితుల నుండి మేము కొద్ది కాలంలోనే బయటపడతాం నాన్న. కానీ అంతవరకు ఇలా చెట్టు కింద గుడిసెలో ఎలా ఉంటావే? తినడానికి తిండి కూడా లేదు, వండుకోవడానికి అసలు పాత్రలే లేవు. వదినా, మీరైనా కాస్త దానికి చెప్పండి. చెప్పేంత తెలివి ఉంటే ఈ రోజు నా కోడల్ని ఈ పరిస్థితిలో ఎందుకు చూస్తానమ్మా? నా కోడలు ఏం చెప్తే నేను అదే చేస్తాను. ఈ చెట్టిచ్చే పల్లే మా ఆహారం. ఆ పక్కనుండే నూతిలో నీటిని త్రాగి బ్రతికేస్తాం. ఎలాగైనా వాళ్ళు నిర్దోషులని నిరూపించాలి. ఇలా సూర్యకాంతం ఇంకా కోమలి మొండిగా మాట్లాడడంతో సరళ ఇంకా ప్రసాదరావు కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళకిచ్చి వెళ్ళిపోతారు. ఇక డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడి ఆ చెట్టు కిందనే కోమలి లా చదువుకుంటూ తన కుటుంబ సభ్యులు నిర్దోషులు అనే కేస్ ఫైల్ చేస్తుంది. ఇలా ఒక 2 నెలలు గడుస్తాయి. అత్తయ్య, మనం సాధించాం. ఈ రోజు జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ మోహన్ ఇంకా కృష్ణారావు దోషులన్న విషయం నేను బయట పెట్టగలిగాను. మన ఆస్తులన్నీ మనకు తిరిగి వచ్చేస్తాయి. పరువు నష్టం జరిగినందుకు మనకు బోలెడంత డబ్బు కూడా వచ్చింది. రేపు మన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారు అత్తయ్య. భగవంతుడా, నువ్వున్నావయ్యా. నాలాంటి ఆ మైక్రాల్ని వెంట పెట్టుకుని ఒంటరిగా నీ పోరాటాన్ని కొనసాగించావు తల్లి. మొత్తానికి గెలిచావు. అలా అనుకుంటూ తిరిగి ఆ అత్తాకోడళ్ళు తమ ఇంటికి చేరుకుంటారు. వారి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ వారికి నచ్చిన వంటలు చేస్తారు. ఇంతలో రామారావు, రాజేష్ ఇంటికి చేరుకుంటారు. శభాష్ కోమలి, ఒక్కదానివే పోరాడి మమ్మల్ని గెలిపించావు. అమ్మా కోమలి, నీలాంటి కోడలు మాకు దొరకటం నిజంగా మా అదృష్టమమ్మా. అలా కోమలి సహకారంతో, కోమలి తెలివితేటలతో తిరిగి వాళ్ళ వ్యాపారాన్ని తమ సొంతం చేసుకుంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.